ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఈ నెల ముఖ్యంగా గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక లగ్నంలో కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. తృతీయ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. భాగ్యస్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు సంచరిస్తూ ఉంటే కనుక దశమ స్థానంలో రవి సంచరిస్తూ ఉన్నాడు. లాభస్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ నెల కొంచెం గడ్డు కాలము, సమస్యల కాలము, ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవబలము, గ్రహబలము చాలా అవసరము మీకు. ముఖ్యంగా చెప్పుడు మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ తగాదాలు, ఉద్యోగ కార్యాలయాలు సమస్యలు, ఇలాగ మంచి మంచి అవకాశాలు చెడగొట్టుకోవడము, నమ్మక ద్రోహాలు ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పి నమ్మేసి అదే నిజమని మాత్రం మీరు నిశ్చయించుకోకండి. ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని ఎదరికి వెళ్ళండి. గొడవలు పెట్టుకోకండి. ఈ నెలలో అనవసరమైన గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇంట్లోనూ బయట కూడా. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా విపరీతమైన ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. సంపాదన బ్రహ్మాండంగా ఉన్నా కూడా ఆ డబ్బు మీకు చేతికి కనపడకపోవడము, సరిపోకపోవడము, సమస్యల వల్ల ఇబ్బంది పడడం జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి సంపద విషయంలోనూ, ఆర్థిక విషయంలోనూ, వ్యవహార విషయాల్లోనూ, ఖర్చుల విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే కొన్ని విషయాల్లో మొహమాటంగా మాట్లాడడం వల్ల చాలా ఇబ్బందులు పడతారు. అంటే ఎవరైనా ఏదైనా అడిగితే మొహమాటానికి ఇచ్చేయడమో, మొహమాటానికి సంతకాలు పెట్టడమో, మొహమాటానికి వాళ్ళకి సపోర్ట్ చేయడమో చేస్తే దానివల్ల కూడా మీరు కొత్తగా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మీకు నచ్చకపోతే నిర్మోహమాటంగా మాట్లాడేయండి అవతల వాళ్ళతోటి. విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ నెలలో ముఖ్యంగా అప్పులు చేయడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ రెండూ ఇబ్బందులే మీకు. మీరు అప్పులు చేస్తే అవి తీర్చడం కష్టమైపోతూ ఉంటుంది. మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే అవి మీకు తిరిగి కట్టరు వీళ్ళు. ఈ రకంగా నలిగిపోతారు మీరు మధ్యలో. కాబట్టి మ్యాక్సిమం రుణ వ్యవహారాలు కొంచెం వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే చెడు వ్యసనాలు కానీ, చెడు ఆలోచనలు కానీ, తప్పుడు నిర్ణయాలు కానీ వీటి వల్ల ధన నష్టము, మానహాని, అవమానాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యసనాలు జోలికి అసలు వెళ్ళకండి. షేర్లో, ట్రేడింగ్లోను, బెట్టింగ్లోను, స్కాముల్లోనూ డబ్బులు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఖర్చులు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంట్లో ఏదో ఒక వస్తువు పాడవడం, అనవసరమైన ఖర్చులు, ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోవడం, వాటి వల్ల ఖర్చులు, పిల్లలకి సంబంధించి ఖర్చులు, ఈ రకంగా మీకు ఖర్చుల బాధ బాగా పెరుగుతోంది ఈ నెల. అలాగే నరఘోష కూడా విపరీతంగా కనపడుతోంది. అలాగే చేసే పని మీరు ఇష్టంతో చేస్తూ ఉన్నా కూడా అది ఏదో రకంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆఖరికి బాగా కష్టపడి ఆ పని పూర్తి చేయవలసి వస్తూ ఉంటుంది ఈ నెలంతా కూడా. అలాగే కొన్ని రకాల వస్తువులు కొనేటప్పుడు అది బంగారం కానీ, భూములు కానీ, లేదా ఏదైనా గృహాలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానీ మీరు కొన్న తర్వాత అవి రేట్లు తగ్గిపోవడమా, లేదా మీరు కొన్న తర్వాత వాటికి సరైనటువంటి గిరాకీ రాకపోవడమా, లిటిగేషన్లో ఉన్నవి కొన్నమా, ఇలాంటి వాటి వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటివి ఏవైనా ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో కానీ, లేకపోతే భూముల విషయంలో కానీ, బంగారం విషయంలో కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. క్రయ విక్రయాలు అంటే అమ్మి కొనేటటువంటి ఏ వ్యవహారమైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా. దానివల్ల ధన నష్టం కనపడుతోంది. అలాగే వాహనాలు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా ఆచితూచి వ్యవహరించండి. ఇక ఈ నెలలో వ్యసన పరులకి శస్త్రచికిత్సలు ప్రమాదాలు ఉన్నాయి. అంటే ఏదో కారణంగా పడిపోవడాలు, దెబ్బలు తగలడాలు, ఆపరేషన్లు, హాస్పిటల్ పాలవడాలు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా వ్యసన పనులు పూర్తిగా మానేయడమా, వాటికి దూరంగా ఉండడమా, జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది. అనారోగ్య సమస్యల ప్రభావాల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు, దీర్ఘకాలిక రోగాల హెచ్చుతగ్గుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితో గొడవలు ఉన్నాయి. కాబట్టి మా భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలు కానీ, వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానీ ఆటంకాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ఎవరినైనా ఇష్టపడుతుంటే కనుక వాళ్ళతో వివాహం జరగాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో రకమైన ఆటంకాలు వచ్చి ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఈ రకంగా వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంచెం ఈ నెలలో కొంచెం మత్తు పదార్థాలకు బానిసలయ్యేవారు పెరిగిపోతారు. కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేసేటప్పుడు కొంతకాలం పని మీద ఆసక్తి ఉన్నా, కొంతకాలం ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఈ రకంగా ఏంటంటే కనుక ఎప్పుడో ఒక రకంగా వ్యవహారం కనబట్టలేదు. కాబట్టి మీరు కొంచెం ఓర్పు, సహనము, శ్రద్ధ బాగా ప్రయత్నం చేసుకోవాలి. వాటి కోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి, బంధువులతో చికాకులు కనపడుతున్నాయి, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది పెడతాయి. మీ మీద దుష్ప్రచారం బాగా పెరిగిపోతుంది. అలాగే రోజు వ్యాయామం చేద్దాం అనుకుంటారు కానీ కుదరదు. మంచి ఆహారం తిందాం అనుకుంటారు, బయట ఫుడ్లు చూస్తే లాగేస్తూ ఉంటుంది మనసు. ఈ రకంగా ఏంటంటే అనవసరమైన ఫుడ్లు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే చెయ్యని తప్పుకి నిందారోపణలు, అవమాన పరిస్థితులు, శారీరక వ్యామోహాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, ధన నష్టము, రుణబాధలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకున్నా ఈ నెలలో వాయిదా వేసుకోవడం మంచిది. విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ గండాలు ఉన్నాయి. ఈ నెలలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగ ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగ కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఇక గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రమోషన్లు కానీ, రకరకాల స్థాన బదిలీలు కానీ వాటి కోసం
ఎంత ప్రయత్నం చేసినా మీరు అనుకున్న ప్రదేశాలకు రాకపోవడము, ఆలస్యాలు జరిగే అవకాశాలున్నాయి. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా మీకు అనుకూలంగా లేవు కాబట్టి ఈ నెలలో పెద్ద పెద్ద లావాదేవీలు జరపడం మంచిది కాదు. అయితే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, అన్ని ప్రయత్నాలు కానీ కూడా ఆలస్యంగానే మీకు అనుకూలించే అవకాశాలున్నాయి. శత్రువులు పెరిగిపోతారు, నమ్మక ద్రోహులుంటారు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులుంటాయి, ప్రయాణాల్లో నష్టాలుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త. శుభకార్యాల్లో మాత్రం పాల్గొంటారు. బంధువర్గంతో కలుస్తారు. ఇతరుల చేత సేవ చేయించుకునే పరిస్థితులు మాత్రం ఉన్నాయి. అంటే హాస్పిటల్‌లో పాల్గొనడం లాంటివి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. కాస్త చురుగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీలో కొంచెం చురుకుతనం తగ్గేలా ఉంది. కాబట్టి జాగ్రత్త. కొంతమంది మాత్రం మీకు సహాయం చేస్తున్నట్టు, హెల్ప్ చేస్తున్నట్టు ప్రయత్నం చేసి, మీ దగ్గర డబ్బు కాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మకండి. అలాగే మీ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ వల్ల కానీ, పిల్లల వల్ల కానీ ఖర్చులు, లోహ యంత్ర, ఇనుము సంబంధించినటువంటి వాటి వల్ల ఖర్చులు, అలాగే యంత్ర పరికరాల వల్ల ఖర్చులు బాగా కనపడుతున్నాయి. నిలకడ లేని ఆర్థిక పరిస్థితి. ఓ వారం బాగుంటే ఓ వారం మళ్ళీ ఇబ్బంది పడడం ఇలా కనపడుతోంది. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం, కోపపడడం వల్ల కూడా కుటుంబంలో గొడవలు, తగాదాలు కనపడుతున్నాయి. అలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండండి. ఇక విద్యార్థులు కూడా ఆన్లైన్ గేమ్స్‌లు, సెల్ ఫోన్ గేమ్స్‌లు, వ్యామోహాలు, ఈ చదువు పట్ల ఏకాగ్రత లేకపోవడము, అలాగే రాబోయేటటువంటి వాటి గురించి ఏ నిర్ణయం తీసుకోలేకపోవడము, ఏం చదవాలో, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో, వాటికి సంబంధించిన కన్‌ఫ్యూషన్, వాటికి సంబంధించిన ప్రయత్నాలు కొంచెం సతమతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కాన్సంట్రేషన్‌తో ఉండండి. ఏదేమైనా కూడా జాతకంలో బలాలు ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయించుకోవాలి. జాతకంలో బలాలు లేకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు. అంచేత పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి అందరూ కూడా. ఇక ఉద్యోగస్తులందరూ కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపు రాకపోవడం వల్ల ఇబ్బందులు, ఉద్యోగ కార్యాలయాలు చికాకులు, పై అధికారులతోటి కొంచెం అనవసరంగా తిట్లు తినే అవకాశాలు లేదా ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేసేవారు బాధ్యతగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా అనవసరమైనటువంటి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకుని చేసే వ్యాపారాల్లో నష్టం ఉంది. వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టుకోవడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ చేయండి. వ్యాపారాలు కొంచెం అంతంత మాత్రమే లాభాలతోటే ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలకి అనవసరమైనటువంటి ఖర్చులు, షాపింగ్ మాల్స్ పట్ల లేదా అందం పట్ల, బ్యూటీషియన్ పట్ల ఎక్కువ శ్రద్ధ, సంతానంతో సమస్యలు, భర్తతో వివాదాలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, నడుం నొప్పులు, మెడ నొప్పులు, అలాగే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు, అలాగే ఇరుగు పొరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ మీద నిందారోపణలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యామోహాలు తగ్గించుకోండి. ఎవరిని నమ్మకండి. మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓవరాల్గా ఈ రాశిలో అందరికీ కూడా ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అలాగే దేవతా బలాన్ని పెంచుకుని, గ్రహ బలాన్ని పెంచుకుని అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చుకుని ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ